జేబీ మన అందరికీ ఏప్రిల్ 14 వస్తుంది కదా. చలో ట్యాంక్ బాండ్ మీద అందరం మీట్ అవుదాం. అంబేద్కర్ జయంతి రోజు తన రచనలను కానీ తన గ్రంథాలను కానీ విశ్లేషణ చేద్దాం. చాలామంది మేధావులు వస్తున్నారు. మన భారత రాజ్యాంగం గురించి కానీ అంబేద్కర్ హిస్టరీ గురించి కానీ మంచి విషయాలు బోధిస్తారు, నేర్చుకుందాం. కొంతమందికి ఇప్పుడు రిలీజన్ పరంగా చూస్తే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ చాలామంది అంబేద్కర్ బొమ్మ చూడగానే చాలామందికి అంటారు ఎస్సీ వర్గానికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అని మాత్రం అంతవరకే స్టాప్ చేస్తాడు. తెలుసుకోవాలని కూడా ప్రయత్నించారు. వాళ్ళకు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, బీహార్ డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ వర్గానికి 27% రిజర్వేషన్స్ ఇచ్చిండు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏ దేవుడు మీకు రిజర్వేషన్ కల్పించలే, బీహార్ డాక్టర్ అంబేద్కర్ కల్పించాడు. ఓకే, మన ముస్లిం సహోదరులకు చెప్తున్నా, మీరు మీ అల్లానో ఏ దేవుడో మీ బిషప్లో వచ్చేసి నీ మసీదులను నీ గుడులను కాపాడతలేడు. బీహార్ డాక్టర్ కల్పించిన హక్కు, రోడ్డు మీద ఉన్న మసీదును కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు. వాళ్ళ వాళ్ళ విశ్వాసాలను దెబ్బ కొట్టొద్దని ప్రతి రాజకీయ నాయకుడికి టచ్ ఏ ఒక్క పొలిటికల్ లీడర్కి కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానీ టచ్ చేయకుండా కాపాడేది రాజ్యాంగం కల్పించిన హక్కు. క్రిస్టియన్ సహోదరులకి నేను చెప్పాలనుకుంటున్న ఒకటి ఏంటంటే, మీరు ఒక మానవత ఒక ఓదల నుంచి వెళ్తున్నారు. ప్రతి మనిషిని సాటి మనిషిగా ప్రేమించే గుణం మీకు ఉంది. కానీ నిన్ను కూడా కాపాడేది రాజ్యాంగమే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రాజ్యాంగం అంటే చాలామంది స్త్రీలు అనుకుంటుంటారు ఏంటంటే మనకు అది రాజ్యాంగం. మన బీహార్ డాక్టర్ అంబేద్కర్ ఫోటో చూడగానే వాళ్ళు చాలా మంది స్త్రీలకు ఇది ఒక ఏంటంటే వాళ్ళ దైవం పేరిటనో భక్తి పేరిటనో ఉండి అక్కడికే స్టాప్ అయిపోతున్నారు. బీహార్ డాక్టర్ అంబేద్కర్ హక్కులు కల్పించక ముందు ఒక స్త్రీని ఈ దేశంలో ఎలా చూసేదంటే ఒక వంటగదికి, ఒక పడక గదికి, ఒక పిల్లలుగానే యంత్రంగా మాత్రమే పనికొచ్చే ఒక యంత్రంగానే చూసేది. ఈరోజు స్త్రీల మీద జరుగుతున్న దాడులు చూస్తున్నాను కదా. ఆనాటి నుండి ఈ రోజు వరకు ప్రతిదానికి స్త్రీని సమాన హక్కులకు తీసుకొని వచ్చింది బీహార్ డాక్టర్ అంబేద్కర్. స్త్రీని ఒక సాటి మనుషులకు అది జనరల్ తేడా లేకుండా ఈక్వల్గా తీసుకొని వచ్చింది బీహార్ డాక్టర్ అంబేద్కర్. జాబులు చేస్తున్నారంటే, డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారంటే, ఈ దేశాన్ని సోనియమ్మ ప్రధాని అయిందంటే ఓన్లీ బీహార్ డాక్టర్ అంబేద్కర్ పుణ్యాన మాత్రమే. ఏ దేవుడు ఏ పూజలు ఆమెను ఆ హక్కు కల్పించలే, ఏ వర్గంకి చెందిన వారైనా. కాబట్టి అంబేద్కర్ అనే దైవం దేవుడు ఒక ఎస్సీ ఎస్టీకే కాదు,